చెల్లు కనబడుతున్నాయి. మీరంత పైకి ఎత్తుదని కూడా ఎత్తుదండి. अमर रहे एनटीआर, अमर रहे एनटीआर, अमर रहे नायकत्వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జోహార్ ఎన్టీఆర్, జోహార్, జోహార్ ఎన్టీఆర్, జోహార్, జోహార్ ఎన్టీఆర్, జోహార్. సురేష్ అన్న గారు, అలాగే వేదిక మీద ఉన్న అందరికీ పేరు పేరున ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి అన్న గారికి అందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చేసిన వారందరికీ నమస్కారాలు. ప్రజలు స్వరం ఎప్పుడూ శక్తివంతం, ఆ శక్తికి దిశ నిర్దేశమే తెలుగుదేశం. ఈరోజు రాష్ట్రంలో అత్యధికంగా, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారంటే తెలుగుదేశం ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చిందో తెలుగుదేశం పార్టీ అనేది అర్థం చేసుకోండి. ఎన్టీఆర్ గారు ఆ రోజు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించిన 6 నెలల్లోనే పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఎప్పుడు కూడా మహానాడు అనేది ప్రజలందరూ ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకోవాలా. మహానాడు అందరూ నాయకులు ఉంటారు, నాయకుల మధ్యలో ప్రజలు కలుస్తారు, ప్రజల సమస్యలు తీరుస్తారు అనే దానికి ఆ రోజు మహానాడు పెట్టారు. ఆ 44 సంవత్సరాల నుంచి ఈ రోజు కూడా మహానాడు మనం గుర్తు చేసుకొని మహానాడు కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. 27-28 తేదీ మహానాడు ఒకే చోట జరపబడింది. గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రధానమంత్రి మోడీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కాకుండా ఇబ్బంది లేకుండా పొదుపు చేయాలన్న ఉద్దేశంతో ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గము క్లస్టర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్ని కష్టాలు ఉంటే అన్ని మీటింగ్లు పెట్టి అక్కడ మినీ వాహనాలు మాత్రమే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించమని పార్టీ ఆదేశించింది. కాబట్టి అక్కడే వచ్చిన వాళ్ళందరికీ ఏ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళు అక్కడ వసతులు కానీ వాళ్ళ నిమ్మకాలందరికీ భోజన వసతులు కానీ టిఫిన్లు కానీ అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. తప్పకుండా మీరందరూ కూడా మనమందరం ఆదరి ప్రకృతిలో ఈ మహానాయుడు మన కడప జిల్లాలో అన్ని నియోజకవర్గాల కన్నా బాగా జరిగిందంటే తెలుగు ప్రజల తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈసారి 45వ సంవత్సరం నెల్లూరు జిల్లాలో పెట్టాలని కార్యక్రమం కూడా మొదలుపెట్టి పెద్దలు చెప్పినట్టు అక్కడ 1 కోటి రూపాయల పైన డబ్బు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. నేను పోయి చూసిన గ్రౌండ్ లెవెల్ కానీ ఫ్లెక్సీలు వేయడం కానీ అక్కడ పార్కింగ్ ప్లేస్ కానీ అంతా ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో మహానాడు జరిగితే దానికి అయ్యే శ్రమను, దానికి అయ్యే డీజిల్ పెట్రోల్ ఖర్చులను తగ్గించాలా, పొదుపు
పొదుపు చేయాలా, పొదుపు అవసరం ఉంది. ప్రపంచ రాజకీయాలు, ప్రపంచ పరిస్థితులు బట్టి మనం ఈ సంవత్సరం ఏ కాన్స్టిట్యూన్సీ 175 కాన్స్టిట్యూన్సీలో 175 సార్లు ఈ మహానాడు కార్యక్రమం 3 రోజులు కాకుండా 2 రోజులుగా ఏర్పాటు చేయలేదు. అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. సబ్స్టేషన్లు 10 సబ్స్టేషన్లు కట్టేదానికి ప్రజలు ప్రయత్నం చేస్తున్నారు. కరెంటు లో వస్తూ ఉంది, కరెంటు వీక్ వస్తూ ఉంది. కరెంటు బాగా రావాలంటే సబ్స్టేషన్లు కావాలా. ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక సబ్స్టేషన్ కట్టి ప్రజలకు మేలైన కరెంటు ఇవ్వలే. అట్లాంటి రోడ్డు రైడింగ్స్, కొత్త రోడ్డు వేలు, మైదుగు రోడ్డు, మనకు ఎరుగుంట బైపాస్ రోడ్డు, రమణగూడు రోడ్డు, ఇంకా ఎన్నో రోడ్లు చేయాల్సిన ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యే గారు వడరాడి గారు ఇప్పుడే 2 రోడ్డు వేయడం కానీ, రామేశ్వరం నుంచి మైదుగు రోడ్డు ఒక చుట్టూ మన పొద్దుటూరు 2 రోడ్డు వేయడం కానీ, ఏదైనా పని అభివృద్ధి జరిగిందంటే వడరాడి గారి హయాంలో జరిగింది. వాళ్ళు చెప్పుకునేదానికి ఒక పని లేదు. ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, సోదర సోదరులకు అందరికీ నమస్కారం. పెద్దలందరూ వివరించినట్టుగా మహానాడు అనేది తెలుగుదేశం పార్టీకి ఒక పండుగ నాటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మహానాడు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ మహానాడు కార్యక్రమం గత 45 సంవత్సరాలుగా వర్షాలు జరుపుకుంటూ ఇప్పుడు వర్చువల్ గా ఈ రోజు జరుపుకోవాల్సి వచ్చింది. రేపు ఈ సంవత్సరం రేపు 27, 28వ తారీఖు. మిత్రుడు సురేష్ గారు, ముఖ్తార్ గారు, పుల్లయ్య, మిగతా వేదిక విధమైన పెద్దలందరూ కూడా హృదయపూర్వకంగా మీకు సమావేశం ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ మహానాడు ఏ ప్రాంతంలో వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు అక్కడి నిర్వహించుకోమని చెప్పడానికి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం జరుపుకుంటున్నాము. 27, 28 తేదీల్లో మీకు ఇందాక కొన్నాళ్ళకి చెప్పినట్టు ఆయా ప్రాంతాలలో కళ్యాణ మండపాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3-4 సంవత్సరాలు పూర్తిగా అభివృద్ధి నిరంతరము అభివృద్ధి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ. మీ అందరూ ఇచ్చిన అధికారాన్ని మీకే మీ ప్రజల కోసమే తప్ప ఒక్క రోజు ఒక నిమిషం కూడా సొంత పనుల కోసం ఉపయోగించుకోవడం నిరంతరం మీకోసమే. నాకు నిరంతరము ప్రజాసేవ బాధ్యతగా తీసుకొని చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీరందరూ ఈ యొక్క పార్టీని మీరందరూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. పొద్దుటూరులో ఒక నీతివంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పి మనమందరం రాబోయే తరాల వరకు ఈ యొక్క వ్యవస్థను వాళ్ళకి ఇచ్చిపోదామని మీకు అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను చివరి జనం వరకు పెట్టుకునేంత వరకు చేస్తాను. ఈ అందరికీ అందుబాటులో ఉంటే నేను మీ అభివృద్ధికి సంక్షేమ